హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే 2025లో జరగబోయే జేఈఈ మెయిన్స్. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేస్తే ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు మన టాప్ లెవెల్ ఎన్ఐటీస్ అంటే టాప్ 5 టాప్ 10 అలా ఉన్న ఎన్ఐటీస్కి ఒకవేళ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 220+ ఉండాలి. అప్పుడే వాళ్ళు టాప్ ఎన్ఐటీస్కి వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అనుకొని అప్పుడు 180+ ఉంటే చాలు, వాళ్ళు ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 110+, ఇంకా 90+ ఉండాలి. ఇంకా మీడియం లెవెల్ ఎన్ఐటీస్ టాప్ 50, టాప్ 20 అలా, ఇది మిడ్ లెవెల్ ఎన్ఐటీస్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ మిడ్ లెవెల్ ఎన్ఐటీస్కి వెళ్ళాలంటే వాళ్ళు 180+ తెచ్చుకోవాలి. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 150+ తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి 94+% ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడు మిడ్ లెవెల్ ఎన్ఐటీస్కి వెళ్ళగలుగుతారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 90+, ఇంకా 70+ మార్క్స్ వస్తే చాలు, వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇంకా మనకి ఏంటంటే న్యూ ఎన్ఐటీస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు జనరల్ వాళ్ళు 150+ వస్తే వాళ్ళు ఈ ఎన్ఐటీస్కి వెళ్తారు. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 130+, 80+, అండ్ 60+, అంటే ఈ మార్క్స్ వస్తే వాళ్ళు ఈ ఎన్ఐటీస్కి వెళ్తారు. ఇంకా క్వాలిఫై కూడా అవుతారు. ఇంకా మనకి ఏంటంటే, ఇవి కాకుండా మనకి వేరేవి కూడా కన్సిడర్ చేస్తారు, లైక్ కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ. మనం హోమ్ స్టేట్ ఇంకా అదర్ స్టేట్ కోటా కూడా ఉంటుంది. ఇంకా బ్రాంచ్ ప్రిఫరెన్స్, మనం ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ ప్రిఫరెన్స్ కూడా చేస్తారు. ఇంకా మనకి ఏ ఎన్ఐటీ కావాలని కూడా దాన్ని బట్టి మీరు మీ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇంకా జెండర్ బేస్డ్ రిజర్వేషన్. ఇంకా ఇవి ఇక్కడ మనం చూడొచ్చు 2025లో మెయిన్స్ వచ్చిన పర్సెంటైల్ ఇంకా ర్యాంక్స్ మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ 2025లో 276 to 300 మార్క్స్ వస్తే అప్పుడు వాళ్ళకి 100 to 99.9% వస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళకి ర్యాంక్స్ కూడా 1 to 20 ఉంటుంది. 0 to 24 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి 0.8 to 56.5 వరకు పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా మనకి ర్యాంక్ ఏంటంటే 2 lakhs దాటిపోతుంది. హై లెవెల్ ఎన్ఐటీస్లో మనకి లిస్ట్ ఏమేమి ఉన్నాయంటే, ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సురత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి కాలికట్, ఎంఎన్ఐటి జైపూర్. ఇంకా మీడియం లెవెల్ ఎన్ఐటీస్ ఏమేమి ఉన్నాయంటే, ఎన్ఐటి రౌకేరా, విఎన్ఐటి నాగ్పూర్, ఎంఎన్ఐటి అలహాబాద్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి దూరక్పూర్. వీటికి ఏంటంటే సేఫ్ స్కోర్ కూడా, దీంతో ఇంత సేఫ్ స్కోర్ ఉంటే ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు. 220 to 250+ ఉంటే మనము ఈ టాప్ లెవెల్ ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు. 180 to 210+ ఉంటే మనము ఈ మీడియం లెవెల్ ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు. 130 to 160 సేఫ్ స్కోర్ ఉంటే అప్పుడు మనము ఈ లెస్ కాంపిటీషన్ ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే లెస్ కాంపిటీషన్ ఎన్ఐటీస్కి కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇంకా ఒకవేళ సిఎస్సి, ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ డే టు డే సిఎస్సి అనేది డిమాండ్ ఎక్కువ ఉంది సిఎస్సికి. ఒకవేళ మీరు సిఎస్సిఏ కావాలనుకుంటే, టాప్ ఎన్ఐటీస్ కావాలంటే 240 to 260+ రావాలి మీకు స్కోర్. అదే మీకు మీడియం లెవెల్ ఎన్ఐటీస్ కావాలనుకుంటే 200 to 220, 160 to 180 మీకు ఒకవేళ స్కోర్ వస్తే అది న్యూ ఎన్ఐటీస్కి వచ్చేస్తుంది మీకు సీట్. అది ఈసీఈ, ఇంకా మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ వీటన్నిటికి కూడా మీకు స్కోర్ ఇవ్వబడిను. ఇంకా మీకు టిప్స్ చెప్తాను కొన్ని, దాంతో మీకు మెయిన్స్ అనేది కొంచెం ఈజీగా రాయొచ్చు. ఇంకా మీరు నేను చెప్పే టిప్స్ మీరుంటే మీరు ఈ మెయిన్స్ అనేది క్రాక్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీలో మీకు మ్యాక్సిమం మీకు ఎన్సీఆర్టీ నుంచే ఇస్తారు కెమిస్ట్రీ. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఇంకా మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అని మీరు లెవెల్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మాక్ టెస్ట్ మీరు తీసుకోవాలి. ఎవ్రీడే మాక్ టెస్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీద మాక్ టెస్ట్ తీసుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. ఇంకా మీరు ఈజీగా రాయొచ్చు. ఇంకా ఎయిమ్ హయ్యర్ దెన్ ద కట్ ఆఫ్. ఇప్పుడు నేను ఇంత అనుకున్న కట్ ఆఫ్ కన్నా ఎక్కువ గోల్ పెట్టుకొని ఆ గోల్కి రీచ్ అయ్యేలాగా కష్టపడండి. ఇప్పుడు మనం ఎక్కువ పెట్టుకుంటేనే కదా కట్ ఆఫ్ దగ్గరికి వస్తుంది మనకి. సో మన నెక్స్ట్ ఏంటి అంటే టార్గెట్ బోత్ సెషన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే జనవరి ఇంకా ఏప్రిల్ ఉంది, 2 మెయిన్స్ phase 1 ఇంకా phase 2 జరుగుతుంది కాబట్టి ఒకటి ఎలానో వచ్చింది కానీ సెకండ్ది వదిలేయకండి, రెండు రాయండి.
ఒకవేళ 2 వస్తే మేబీ సెకండ్ దానికి మీ పర్సెంటైల్ ఇంప్రూవ్ కావచ్చు దానికన్నా. అందుకే 2 మెయిన్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.